కుక్కర్లో చాలా ఈజీగా సూపర్గా పర్ఫెక్ట్గా ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను. చూడండి, రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి కాంబినేషన్గా నేను ఇవాళ చికెన్ కర్రీ చేసుకున్నాను. సండే ఈ కూల్ క్లైమేట్లో మాకు ఆల్రెడీ వర్షం పడుతుంది. ఈ కూల్ క్లైమేట్కి ఆలూ బిర్యానీ విత్ చికెన్ కర్రీ చేశానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాము. అలాగే పక్కన నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే నేను బిర్యానీలో పుదీనా బిర్యానీ చూపించాను, చికెన్ బిర్యానీ చూపించాను, అన్నీ చూపించాను ఫ్రెండ్స్. నేను టైం చాలా సేవ్ అయ్యే ఐటమ్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి నా వీడియోస్ అన్నీ చూసి నాకు కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మమ్మల్ని కూడా ఆదరించండి. మా లాంటి వాళ్ళని కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఏమేమి కావాలో వీడియోలోకి వెళ్దాం రండి. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు ఇలా కట్ చేసుకున్నానండి. నేను వేసుకునేది ఒక డబ్బాన్నర బియ్యం వేస్తున్నాను. ఈ డబ్బాన్నర వేసానండి. ఒక బంగాళదుంప తీసుకున్నాను పెద్ద సైజు, కొత్తిమీర, పుదీనాకు, కసూరి మేతి అండి. ఇది మనకి ఎండిపోయింది, బయట షాపుల్లో దొరికిద్ది, అడిగితే ఇస్తారు. హోల్ గరం మసాలా, ఆయిల్, చెక్క, లవంగ, యాలక్కాయలు, బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ అన్నీ వేసాను. ఒక టమాటా ముక్కలు కోసి పెట్టాను. ఒక ఉల్లిపాయ ఇలాగా బిర్యానీలోకి ఇలా కట్ చేసుకోవాలి. నెయ్యి, కొంచెం కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చెప్తానండి. నేను ఈ డబ్బాతో తీసుకున్నాను బియ్యం. ఇవ్వండి, ఈ డబ్బాతో డబ్బాన్నర తీసుకున్నాను. దీనికి వాటర్ 2.5 పోసుకోవాలి. మనం వేసుకునే బియ్యాన్ని బట్టి మనం పోసుకోవాలండి వాటరు. ఒక్కొక్క బియ్యం అన్నం మెత్తపడిద్ది, అందుకే నేను చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఎలా తయారు చేయాలో నేను చెప్తాను. ఆలూ బిర్యానీ. ఓకేనా, ఇది చూసే ముందు దయచేసి నా ఛానల్ని సౌజన్య మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటలండి. ఓకేనా, ఈ చలి కూల్ క్లైమేట్లో ఇలా ఒక్కసారి చేసుకొని తినండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది ఆలూ బిర్యానీ విత్ చికెన్ కర్రీ. ఒకసారి నేను చెప్పినట్టు ఇవాళ మా సండే స్పెషల్ మా ఇంట్లో ఇదే చేశానండి నేను. ఒకసారి మీరు కూడా నేను చూపించినట్టు చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను రండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు వేసుకోవాలండి. ఇది నేను ఇప్పుడు బంగాళదుంపల్ని మ్యారినేషన్ చేస్తున్నాను. బిర్యానీ అన్నాను కాబట్టి నేను ఇప్పుడు కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి టైం లేనప్పుడు టైం సేవ్ చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. కుక్కర్లో ఆలూ బిర్యానీ ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలాగ బంగాళదుంపలు వేసుకోండి. అలాగే కొంచెం పుదీనా, ఇందులోనే కొంచెం కారం, ఒక 1/2 స్పూన్ వేసుకోండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే అల్లం వెల్లుల్లి, పెరుగు చూపించాను కదండి, ఇదండి 1 కప్పు తీసుకున్నాను నేను, చిన్న సైజు. అలాగే ఇందులోనే గరం మసాలా వేస్తున్నాను. ఇలాగ అన్నీ కలిపేసి పెట్టుకుంటే మనకి తొందరగా అయిపోతుందండి. ఇప్పుడు దీన్ని అంతటిని నా దగ్గర ఇప్పుడు నిమ్మకాయ లేదు, నిమ్మకాయ ఉంటే అది కూడా వేసి ఒకసారి పిండుకొని మొత్తం మిక్స్ చేయండి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి అయితే నా దగ్గర ఇప్పుడు నిమ్మకాయ లేదు, అందుకే నేను చూపించట్లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మటుకు నేను ఆయిల్లో వేయించుకుంటాను ఉల్లిపాయలతో పాటు. అప్పుడే బాగుంటుంది మనకి టేస్ట్ అనేది, పచ్చివాసన రాదు. ఓకేనా, బియ్యం శుభ్రంగా కడిగి వాష్ చేసి పెట్టాను.
ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి నేను మీకు చూపిస్తాను. చెప్పాను కదా, కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, ఉడికిచ్చినవి కాదండి ఇవి, పచ్చి ముక్కలే. కట్ చేసిన బంగాళదుంప ముక్కలు, కొంచెం పుదీనాకు, పెరుగు, కారం, హోల్ గరం మసాలా పొడి అండి ఇది. నేను చెప్పాను ఒకసారి మీకు అంతకుముందు వీడియోలో, ఒకసారి నా వీడియోస్లోకి చూడండి. అందులోనే అన్నీ వేసి నేను పొడి మసాలా కొట్టుకుంటాను. ఎనీ టైం ఎప్పుడో నేను 1 మంత్ వరకు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేద్దాం. మిక్స్ చేసి ఒక ½ అన్ అవర్ పక్కన పెడదామండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ చక్కగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, మీకు చక్కగా నానిపోద్ది. ఈ లోపల నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది నేను చూపిస్తాను. వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో నేను నెయ్యి వేసానండి. 1 స్పూన్ వరకు నెయ్యి వేసాను. అదిగోండి, నెయ్యి వేసాను. ఇందులోనే అలాగే ఆయిల్ వేస్తున్నాను. ఇవి బాగా మనకి కొంచెం కాగాలండి, కాగేదాకా వెయిట్ చేద్దాము. ఈ లోపల ఇదిగోండి చెక్క, లవంగ, యాలక్కాయలు, అనాస మొగ్గ, మరాఠీ మొగ్గ, ఇవన్నీ వేసుకోవాలండి. యాలక్కాయలు నేను 3 వేసుకున్నాను. మనకి యాలక్కాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్లేవరు. ఇప్పుడు ఇందులో వేసి కొంచెం వేయించుకుందామండి. ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక 2 మినిట్స్ వేగనిద్దాము, మనకి బాగా వేగుతాయి. అదిగోండి వేగుతున్నాయి చూడండి. ఒకసారి కలిపి నేను మీకు చూపిస్తాను. కొంచెం నాకు ఇది వీడియో ఫోను ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో కలపటం కుదరట్లేదు ఫ్రెండ్స్, దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా, ఇవి బాగా వేగాలండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఇందులో చెక్క, లవంగ, హోల్ గరం మసాలా వేసాను కదా, వేగినాయండి. ఇందులోనే ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేస్తున్నాను. 1 ఉల్లిపాయనండి నేను తీసుకుంది. ఎప్పుడైనా బిర్యానీ మనకు కలర్ఫుల్గా రావాలంటే ఉల్లిపాయని బ్రౌన్ కలర్లో వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేయించుకుందాము. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ని చూసి దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటలని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇవ్వండి, ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలని బాగా వేగనిద్దాము. ఇవ్వండి ఫ్రెండ్స్, వేగినాయి చూడండి, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు నేను టమాటాలు వేసుకుంటున్నానండి. కట్ చేసిన ఒక టమాటా వేసాను. ఇది కూడా కొంచెం వేగనిద్దాము. అలాగే కొంచెం కసూరి మేతి వేసాను టేస్ట్ కోసం. ఒకసారి వండుకొని తినండి ఫ్రెండ్స్, ఆలూ బిర్యానీ సూపర్ ఉంటుంది మీకు టేస్ట్. ఒకసారి నేను చెప్పినట్టు చేసుకొని చూడండి. ఇప్పుడు మనం కొంచెం టమాటాలు కూడా కొంచెం వేగనిద్దామండి. కొంచెం వేగినాక నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ముందుగానే నేను చెప్పాను కదా, బంగాళదుంప ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనాకు, కారం వేసాను, ఉప్పు ఇందులో వేసాను. ఇదిగోండి, ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు ఈ బంగాళదుంపలను ఇందులో వేసేస్తున్నాను. కారం, పెరుగు, పుదీనాకు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి ఉంచానండి. ఉప్పు మటుకు నేను ఇందులోనే వేసాను. గరం మసాలా వేసి ఒక అరగంట నానబెట్టి ఉంచాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది ఒక 2 మినిట్స్ వేగనిద్దాము. ఈ లోపల నేను వాటర్ కొలత చెప్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, అవి కూడా వేగినాయి. ఇదిగోండి, నేను ఈ కప్పుతో తీసుకున్నాను. ఈ కప్పుతో 1.5 కప్పు తీసుకున్నాను. మా ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి మీరు ఎంతమంది అయితే అన్ని కప్పులు తీసుకొని అదే కప్పుతో గ్లాసుకు 1.5 గ్లాసు పోసుకోండి. నేను మామూలు బియ్యంతోనే వండుతున్నాను, బాస్మతి రైస్ కాదు. ఇదిగోండి, వాటర్ పోస్తున్నాను. ఏ కప్పు అయితే ఆ కప్పుతో 1.5 కప్పు పోసుకోండి. కొలత అంటే 2 అంటే కప్పుకి 1.5 అంటే 2 1.5 పోసాను కాబట్టి 2 పోస్తున్నానండి. చాలు, ఎక్కువ వద్దు. కొన్ని బియ్యం మెత్తపడతాయి. మీరు రైస్ వండుకునే దాన్ని బట్టి పోసుకోండి. 1:1.5 ప్రకారం అండి.
2 కప్పులు పోస్తే 3 పోసుకోవాలి. నేను 1.5 పోసాను కాబట్టి 2 పోసాను. ఇప్పుడు ఇందులోనే మనం మామూలుగా ఎసరు పెట్టుకుంటే ఇవి మరిగినాక బియ్యం వేసుకోవాలి. కుక్కర్లో కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు నేను ఎమ్మటే బియ్యం కూడా వేసేస్తున్నాను. ఆల్రెడీ ఇదిగోండి కడిగేసి ఉంచిన బియ్యం ఇవి వేసేస్తున్నాను. ఇప్పుడు మనం ఒకసారి మిక్స్ చేసి ఇదిగోండి ఇలా బాగా కలుపుకొని 2 విజిల్స్ చాలండి. 2 విజిల్స్ రానియండి, మీకు పర్ఫెక్ట్గా ఉడికిపోద్ది. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెడుతున్నాను. 2 విజిల్స్ వచ్చేదాకా రైస్ ఉడికించుకోండి, మీకు ఆలు బిర్యానీ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. నేను మళ్ళీ మీకు ఉడికినాక చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? 2 విజిల్స్ వచ్చేసి నేను స్టవ్ కూడా ఆపేసాను. ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసేలా ఇటువంటి గ్యాస్ పోయింది ఆవిరి మొత్తం. ఇప్పుడు నేను మీకు ఇవ్వండి ఫ్రెండ్స్, మన వేడి దమ్ ఆలు బిర్యానీ రెడీ అండి. చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇదిగోండి పొడి పొడిలాడుతూ చక్కగా వస్తుంది. చెప్పాను కదా, చూసారు కదా ఫ్రెండ్స్. ఇవాళ వీడియో మీరు కూడా ఒకసారి చేసుకొని ఎలా ఉందో నాకు నా వీడియోని చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సౌజీ వంటల మీద సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. పక్కనే గంట సింబల్ ఉంటుంది, ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఈ కూల్ మాకు ఆల్రెడీ బయట వర్షం పడుతుంది. ఈ కూల్ క్లైమేట్లో ఇలాగ ఆలు బిర్యానీ విత్ చికెన్ కర్రీ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.